ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ముఖ్యంగా తులారాశి వారికి రోజు నేను చెప్పబోయే ప్రతి మాట మీ జీవితంలో ఒక మహా విప్లవాన్ని, కొత్త శక్తిని మరియు ఒక లోతైన మార్పుని తీసుకురాబోతుంది. ఈ రోజు చెప్పే విషయాలు మీ భవిష్యత్తును బంగారుమయం చేస్తాయి. అన్నిటికంటే ముందుగా మనమందరం కలిసి కర్మఫలదాత అయిన ఆ శని భగవానుడికి మరియు దుష్ట శిక్షణ చేసే ఆ మహాకాళీ మాతకు సాక్షాంగ నమస్కారం చేస్తూ ప్రార్థన చేద్దాం. ఓ శనిదేవ, ఓ మహాకాళి, ఏ భక్తుడైతే ఈ రోజు ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిజాయితీ గల మనసుతో, అచంచలమైన నమ్మకంతో మరియు భక్తితో చూస్తారో, ఎవరైతే ఈ వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం శం శనిశ్చర్యై నమః, జై మహాకాళి అని రాస్తారో, వారి ఇంటి ఆవరణ ఎప్పుడు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండి ఉండేలా ఆశీర్వదించండి. ఏ ఆపద వారి తలుపు వద్దకు రాకూడదు. ఏ క్షుద్ర శక్తి, ఏ శత్రువు, ఏ కుతంత్రం చేసే వ్యక్తి కూడా వారి వైపు కన్నెత్తి చూడకూడదు. ఓ భగవంతుడా, ఓ మాత, ఏ భక్తుడైతే ఈ రోజు తన భక్తితో మిమ్మల్ని తలుచుకుంటాడో వారి జీవితంలో లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉండుగాక. వారి ఇంట్లోకి కోట్లాది రూపాయల సంపద తానంతట తానుగా అయస్కాంతంలో ఆకర్షించే రావాలి. వారి జీవితంలోని ప్రతి లోటు, ప్రతి బాధ ఈ రోజు తర్వాత అంతమైపోవాలి. ఎవరైతే ప్రేమతో పిలుస్తారో వారి జీవితంలో ఎప్పుడు కొరత ఉండకూడదు. మరి స్నేహితులారా, తులారాశి వారికి ఇప్పుడు సమయం వచ్చేసింది. మీ జాతకంలో ఏ విధమైన అద్భుత మార్పులు జరుగుతున్నాయో తెలుసుకోండి. ఈ రోజు 11 గ్రహాల కదలిక, ఆకాశంలోని గుర్తులు మరియు విశ్వంలోని దివ్యశక్తి కలిసి మీ అదృష్టంలో ఒక అటువంటి యోగాన్ని నిర్మించాయి. అది చాలా తక్కువ మంది జాతకంలో మాత్రమే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ యోగం ఏర్పడుతుందో అప్పుడు 2 అతిపెద్ద అద్భుతాలు మీ జీవితంలో తలుపు తడతాయి. ఒకటి మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మార్చేసే అద్భుతం మరియు రెండవది మీ కుటుంబ అదృష్టానికి కొత్త దిశను ఇచ్చే అద్భుతం. మీరు ఈ రోజు ఈ వీడియోని చూడడం కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది శనిదేవుడి మరియు కాళీమాత యొక్క మహా ప్రణాళిక. మీ ఆత్మ ఈ సందేశాన్ని గ్రహించింది కాబట్టి మీరు ఈ రోజు ఇక్కడి వరకు చేరుకున్నారు. మీరు సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ రోజు ఈ జ్ఞానం, ఈ దివ్య సందేశం మిమ్మల్ని అక్కడికే చేరుస్తుంది. ఎక్కడికి మీరు ఎప్పుడు వెళ్లాలని ఆశపడ్డారో, మీ జీవితానికి కొత్త శిఖరాలను ఇచ్చే సమయం వచ్చేసింది. మీ జీవితాన్ని దెబ్బతీయడానికి ఒక వల్ల పన్నుతున్నారు మరియు ఒక కుట్ర పన్నుతున్న వ్యక్తి ఎవరు అపరిచితుడు కాదు. సరిగ్గా అదే పేరు గల వ్యక్తి ఎవరైతే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ద్వేషిస్తున్నారు, అతను మిమ్మల్ని తన ఎదుగుదలకు అడ్డుగా భావిస్తున్నారు. ఏ వ్యక్తి కోసమైతే మీరు ప్రాణాలు పెడుతున్నారో, ఎవరి మీదైతే మీ డబ్బు మరియు నమ్మకం 2 పెడుతున్నారో, అదే వ్యక్తి అసలైన ద్రోహి అని తేలబోతున్నాడు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి బయటవాడు కాదు, మీ అతి సన్నిహిత బంధువు. ఇతను మీ సొంత వ్యక్తి, కానీ అసలు ఈ స్థాయి వరకు ద్వేషించడానికి కారణం ఏమిటి? ఇతను ఏమైనా మీ ఆస్తిని కాజేయాలని చూస్తున్నాడా, లేక మీ పదవిని దక్కించుకోవాలని చూస్తున్నాడా? మీరు ప్రతిసారి అతని వెంటేసుకొని వెళ్లాలని అనుకున్నప్పుడు అతనికి మీ ఎదుదల చూసి ఇంత అసూయ ఎందుకు కలిగింది? మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ వ్యక్తి మీతో ఉన్నప్పుడల్లా మీ విజయ మార్గాల్లో అడ్డంకులే వచ్చాయి. మీరు ఎప్పుడు అతని సలహా తీసుకున్న పనులు చెడిపోయాయి. అతడి మీ దగ్గర ఉంచుకున్నప్పుడల్లా చివరి నిమిషంలో పథకం విఫలమయ్యింది. మీరు మీ అదృష్టాన్ని తిట్టుకున్నారు. భగవంతుడు మీతో ఎందుకు ఇలా చేస్తున్నాడని అనుకున్నారు, కానీ అసలైన నిజాన్ని మీరు చూడలేకపోయారు. కానీ ఇప్పుడు శని భగవానుడు మరియు కాళీమాత మీ కళ్ళు తెరిపించడానికి వచ్చారు. ఆ వ్యక్తి ఎవరైతే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడో అతనే పాములాగా దాగి ఉన్నాడు మరియు ఈ రోజు దైవశక్తి అతని అసలు ముఖాన్ని బయట పెట్టబోతుంది. మీరు చాలా మంచివారని ఎవరినైనా మీ వారిగా చేసుకుంటారు, కానీ ప్రపంచం అంతా అమాయకమైనది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు తమ లాభం వెతుక్కుంటారు మరియు మిమ్మల్ని దారి నుండి తప్పించడానికి చాలా పెద్ద పథకాలని రచించారు. ఆ కుట్రలేమిటి? వారు మిమ్మల్ని ఎలా వలలో వేయాలనుకుంటున్నారు? ఈ జ్యోతిష రహస్య వెల్లడితో అలాంటి విషయాలు బయటపడతాయి. అవి మీ ఒళ్ళు గగురుపొడ్చేలా చేస్తాయి. మీకు నిజాయితీని భరించే శక్తి ఉంటేనే వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ నిజం గుండెని కదిలించేలా ఉంటుంది. ఎవరైనా పరాయి వారు మోసం చేస్తే బాధ తక్కువగా ఉంటుంది, కానీ మన వాళ్ళే వెన్నుపోటు పొడిస్తే మనసు ముక్కలవుతుంది. కానీ ఈ రోజు ఈ రహస్యాన్ని బయట పెట్టడానికి కారణం మీరు సమయానికి మేల్కొంటారని, జాగ్రత్త పడతారని. మీ జీవితంలో అభివృద్ధికి మంచి సమయాలు నడుస్తున్నాయి. ఏదైనా పెద్దది సాధించే అవకాశం ఉంది, కానీ ఆలోచించండి, మీరు మనసు పెట్టి కష్టపడిన ఫలితం దక్కకపోతే, మీరు సమయానికి అనుగుణంగా నడిచినా వెనకబడిపోతే మీకు బాధ కలుగుతుంది కదా. మీరు ఈ రోజు ఆ వ్యక్తిని గుర్తించి అతని పేరు తెలుసుకొని ఆ బంధం వెనుకున్న నిజాన్ని అర్థం చేసుకుంటే, అతని నుండి దూరం జరిగితే అది మీకే మేలు. అందుకే కాళీమాత
జగన్మాత ఈ ప్రత్యేక సందేశాన్ని పంపారు. మీరు ప్రేమలో కొట్టుకుపోయి అతనిని ఇప్పటి వరకు మీ వాడు అనుకున్నారు, కానీ కనీసం అనుమానం వచ్చినప్పుడు కూడా మీ మనసు మాట వినలేదు. ప్రతిసారి తెలివితో కాకుండా గుడ్డి నమ్మకంతో పనిచేశారు, కానీ ఆ నమ్మకం పదే పదే ముక్కలు చేయబడింది. దాన్ని తప్పుగా వాడుకున్నారు, కానీ ఇప్పుడు ఆ దాగిన శత్రువుతో తేల్చుకునే సమయం వచ్చింది. ఇప్పుడు శనిదేవుడు మీకు కొన్ని ఉపాయాలు మరియు జాగ్రత్తలు చెప్పారు. వీటి ద్వారా ఏ విరోధి, ఏ మంత్రాలు, ఏ తంత్రం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. కానీ మీరు నిజంగా మీ మేలు కోరుకుంటే, మీ జీవితంలో విజయం మరియు శత్రు బాధల నుండి విడుదల కావాలనుకుంటే ఈ వీడియోని చివరి క్షణం వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇది ఏ సాధారణ వీడియో కాదు. ఇది మిమ్మల్ని రక్షించడానికి భగవంతుడు పంపిన సంకేతం. మీరు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు, గుడికి వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు. అందుకే భగవంతుడు మీకోసం ఈ జ్యోతిష హెచ్చరికను పంపారు. అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చిన ఈ వీడియో కేవలం అనుకోకుండా జరిగింది కాదు. ఇది ప్రకృతి ఇస్తున్న సైగ. మీరు దీనిని గంభీరంగా తీసుకొని పూర్తిగా చూస్తే ఆ ప్రమాదం నుండి బయటపడవచ్చు. ఒకవేళ తేలిగ్గా తీసుకొని మధ్యలో వదిలేస్తే ఆపై బాధ్యత మీదే. అప్పుడు నాకు అవకాశం వచ్చినా వదులుకున్నానని బాధపడకండి. అందుకే ఇంకా సమయం మించిపోలేదు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ సందేశాన్ని పూర్తి ఏకాగ్రతతో చూడాలి. ఎందుకంటే దీని ప్రతి పదం మీ జీవితంలో చాలా లోతైన ప్రభావాన్ని చూపగలదు. ఈ వీడియో ప్రతి వాక్యం ఒక కొత్త ప్రారంభానికి దారి తీయగలదు. ఒకవేళ మీరు దీన్ని చివరి వరకు అర్థం చేసుకుంటే శత్రువుల నుండి ముక్తి లభిస్తుంది, మీ దారులు స్పష్టమవుతాయి మరియు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పొరపాటు చేశారో కూడా అర్థమవుతుంది. ఈనాటి వీడియోను చివరి వరకు చూడడమే మీ అతిపెద్ద విజయం కాగలదు. కాబట్టి దీన్ని అసంపూర్తిగా వదలకండి. తులారాశి వారు ఎప్పుడు ఎవరితోనూ గొడవలు పడడం నేర్చుకోలేదు. మీ తల్లిదండ్రులు మనకు ఎప్పుడు మంచి సంస్కారాలే ఇచ్చారు. మనం ఎప్పుడు శాంతితో మాట్లాడాలి, సమస్యలను పరిష్కరించాలని చూస్తాం. మీరు గొడవలకు దూరంగా ఉంటారు, ఎందుకంటే అది మీ స్వభావంలోనే లేదు. చెడు ప్రవర్తన ఉన్న చోట మీరు ఉండరు. మీ స్వభావం ఏమిటంటే ప్రతి కష్టం నుండి తప్పించుకొని బయటపడడం. కానీ అంటారు కదా, దేనికైతే మనం అతిగా భయపడతామో భవిష్యత్తులో భగవంతుడు మనల్ని దానితోనే ముఖాముఖి చేయిస్తాడు. మన భయాన్ని పోగొట్టడానికి కారణంగానే మీరు ఎప్పుడు ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోరు, ఎవరికి విరుద్ధంగా పగ పెంచుకోరు. కానీ మీలో ఒక ప్రత్యేకత ఉంది. మీరు చాలా కష్టపడే వ్యక్తి. మీరు ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోలేదు, ఎవరికి చెడు చేయలేదు. ఇతరుల ఎదుగుదలను చూసి మీరు కుళ్ళుకోరు. మీరు ఎప్పుడు ఇదే ఆలోచిస్తారు, నేను నా కష్టంతో ఎలా ఏదైనా పెద్దది చేయాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా నా జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఎదుటి వారు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనే విషయాలతో మీకు సంబంధం అస్సలు ఉండదు. కానీ మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీరు ఏ ప్లాన్ చేస్తున్నారు, మీరు ఏ దిశలో ముందుకు వెళ్తున్నారు అనే విషయాల్లో ప్రజలకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. నా మాటలను జాగ్రత్తగా గమనించండి. మీ చుట్టుపక్కల వీధిలో, ఏరియాలో, ఇక్కడ వరకు బంధువుల్లో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు. వారు మీ సుఖాన్ని చూడలేకపోతున్నారు. ఎప్పుడైతే మీ ఇంట్లోకి కొత్త వస్తువు వస్తాయో లేదా ఏదైనా బంగారం కొంటారో అప్పుడు ఈ విషయాలు మన వాళ్ళ మధ్య చర్చగా మారుతుంది. అటువంటి సమయంలో ఈ మోసగాడు ఒకటే ఆలోచిస్తాడు, భగవంతుడు వీరికి ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు అతనికే అనిపిస్తుంది. అతను ఏమి తప్పు చేశాడు అని తన దగ్గర ఏమీ లేవు అతను ఆలోచిస్తాడు. అసలు మీ దగ్గర ఏ రహస్య సూత్రం ఉంది మీకు ఇంత సుఖాన్ని ఇస్తుంది? ఇటువంటి వారు చాలా తెలివైన వారు మరియు స్వార్థపరులు. వారికి మీ ముఖంపై చిరునవ్వు కూడా గుచ్చుకుంటుంది. మీరు నవ్వితే వారి ముఖాలు మాడిపోతాయి. మీరు సంతోషంగా ఉంటే వారి లోపల నుండి రగిలిపోతారు. మీరు వీరిని మనస్ఫూర్తిగా మీ వారిగా అనుకుంటారు, కానీ ప్రతి కార్యక్రమంలో వీరిని పిలుస్తారు. ప్రతి చిన్న పెద్ద విషయం చెప్పేస్తారు. ఏమి కొన్నారు, ఏమి తెచ్చారు, ఏమి పథకం ఉంది. ఎందుకంటే మీ మనసు స్వచ్ఛమైనది. మీరు అనుకుంటారు వీరు మనవాళ్ళు అని, రక్త సంబంధం అని, ఇన్నేళ్ల బంధం అని. వీరికి చెప్పకపోతే ఎక్కడ బాధపడతారో అని మీరు మర్యాదగా పాటిస్తారు, మాట్లాడతారు, సహాయం చేస్తారు. కానీ వారి ఆలోచన వేరు. వారు మిమ్మల్ని తన వారిగా అనుకోరు. వీరు ఎంతటి స్థాయికి దిగజారంటే మీ నాశనం కోసం కూడా వల పన్నుతున్నారు. చెడు ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఈ విషయం గురించి వివరంగా తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం మీకు ఇది అర్థం కావడానికి చెప్తున్నాము. ఎప్పుడైనా మీరు ఏదైనా విలువైన వస్తువు ఇంటికి తెస్తే, అంటే బంగారం లేదా కొత్త సామాన్లు తెస్తే పొరపాటును కూడా దాన్ని ప్రచారం చేయకండి. ఎవరైనా మీ సంపాదన చూసి కుళ్ళుకొని మీ మీద చెడు దృష్టి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇలా అని ఎవరికైనా చెప్తే వారు ఆలోచించడం మొదలు పెడతారు. అరే వీరికి ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి, వీరి దగ్గర ఏ ఖజానా ఉంది, మరియు అక్కడి నుండి దిష్టి తగలడం మొదలవుతుంది. వీరి జీవితంలో ఎలా అభివృద్ధి సాధిస్తున్నారో అలా ఈ వ్యక్తులు మిమ్మల్ని తమ విరోధిగా భావిస్తారు. మనిషి లక్షణం ఏమిటంటే తాను అందరికంటే ముందు ఉండాలనుకుంటారు, కానీ ఎప్పుడైతే వేరొకరు ఎదుగుతున్నారో అప్పుడు అతని మనసు రగిలిపోతుంది. పోటీ పడడం అంటే అర్థం చేసుకోవచ్చు, కానీ తన సొంత బంధువే ముందుకు వెళ్తున్నప్పుడు సంతోషించడానికి బదులుగా అసూయపడడం తప్పు. వీరు సంతోషించకపోవడమే కాదు, పగలు రాత్రి మీ మీద చెడు ప్రయోగాలు చేయడానికి నిమగ్నమైపోయారు.
ఇప్పుడు నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి, లేదంటే బాధపడవలసి వస్తుంది. ఇష్టపడడంలో వీరు మీతో సమానంగా రాలేరు. వీరు అనుకున్నా కూడా వీరు పరిశ్రమించలేదు. ఎందుకంటే మీరు ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో మరియు అంకిత భావంతో చేస్తారు. పని పూర్తయ్యే వరకు మీరు ప్రశాంతంగా ఉండరు. మీ ఇదే తపన మిమ్మల్ని ఇతరుల కంటే భిన్నంగా నిలబెడుతుంది. కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు పనిలో వేగం చూపించలేరు. కొద్దిసేపటికే విసుగు చెందుతారు. ఫోన్లో మునిగిపోతారు లేదా అటు ఇటు మాటలో పడతారు. ఒక్కోసారి తప్పుడు దారిలో పడతారు లేదా అనవసరమైన గొడవల్లో పడతారు. ఇప్పుడు ఇటువంటి వారు జీవితంలో ఎలా సఫలమవుతారు? ఎప్పుడైతే వారు మీలా ఏదైనా పెద్దది చేయలేకపోతున్నారో అప్పుడు ఆలోచిస్తారు, నేను ముందుకు వెళ్ళలేకపోతే ఇతను కూడా వెళ్ళనివ్వను అని. ప్రారంభంలో వీరు చిన్నపాటి ప్రయోగాలు చేసి చూశారు, కానీ అవి ఫలించినప్పుడు వారు లోతుగా దిగజారారు. ఇప్పుడు వారు మీ మీద పెద్ద కుట్రలు చేయడానికి పథకం వేశారు. వీరు నేరుగా మీ జీవితాన్ని దెబ్బతీయడానికి వలపన్నుతున్నారు. అందుకే ఇప్పుడు మీరు చాలా మెలకువగా మరియు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మీరు మేల్కొనకపోతే రేపు చాలా ఆలస్యం అయిపోతుంది. ఈ వీడియో కేవలం మీ మేలు కోసమే. ఒకవేళ మీరు కొంచెం ధ్యాస పెడితే, కొంచెం జాగ్రత్త వహిస్తే వారి కుట్రలన్నీ ధ్వంసమైపోతాయి. ఏ వ్యక్తి అయితే ఇతరులపై చెడు ప్రయోగాలు చేస్తాడో అతను పాపపు మార్గంలో ఉన్నాడని అర్థం. మరియు అటువంటి మనిషి జీవితంలో ఎప్పుడు సుఖంగా ఉండలేడు. అడుగు అడుగున కష్టాల పాలవుతాడు. ఈ వ్యక్తి ఇప్పుడు తన చదరంగం ఆడేశాడు. ఇప్పుడు మీ వంతు జాగ్రత్తగా ఉండడం. మరి స్నేహితులారా, నా మాటలు జాగ్రత్తగా గంభీరంగా వినండి. ఎవరైతే ఈ చెడు ప్రయోగం చేయాలనుకుంటున్నారో వారికి మీ యొక్క ఏదైనా ప్రేమైన లేదా వాడిన వస్తువు అవసరం అవుతుంది. చాలా సార్లు మనం మన వాళ్ళ మీద గుడ్డి నమ్మకం ఉంచుతాము. ఎవరైనా సన్నిహితుడు మన ఇంటికి వచ్చినప్పుడు మనం కళ్ళు మూసుకొని వారిని నమ్ముతాము. అసలు అతను తన జేబులో ఏం దాచుకొని తెస్తున్నాడు, అతను దేనితో చెలగాటం ఆడుతున్నాడు అనేది మనం గమనించము. ఎందుకంటే మనకు అతనిపై నమ్మకం ఉంటుంది. మనకు అనిపిస్తుంది అతను మనవాడు కదా, మనతో ద్రోహం ఎందుకు చేస్తాడు అని. కానీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండే సమయం ఆలోచించండి. ఒకవేళ మీ సన్నిహిత బంధువు మీ చుట్టుపక్కల ఉంటూ పదే పదే మీ ఇంటికి వస్తుంటే అపాయం పోచి ఉందని అర్థం చేసుకోండి. అటువంటి సమయంలో అతను మీ తలుపు వద్దకు వస్తే బయటే మాటల్లో పెట్టి పంపేయడం మంచిది. కానీ పరిస్థితి అలా ఉండి అతను మొండికేస్తే ఇంటి లోపలికి వచ్చి కొద్దిసేపు కూర్చోాలనుకుంటే మీరు వద్దని చెప్పలేరు. ఎందుకంటే మన సంస్కృతంలో అది దీని వద్దనడం మర్యాద కాదు. కానీ అటువంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అదే క్షణం అతను ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే మీరు వంట గదిలోకి వెళ్తారో లేదా ఏదైనా కారణంతో గడి బయటికి వెళ్తారో తద్వారా అతని ఒంటరి సమయం దొరుకుతుంది. ఆ ఒంటరితనాన్ని వాడుకొని అతను ఏదైనా ముఖ్యమైన వస్తువు తీయవచ్చు. ఊహించండి, అతను మీ వ్యక్తిగత వస్తువును తీయవచ్చు. అప్పుడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ అతను అక్కడి నుండి ఏదైనా వస్తువు తీసుకెళ్తే ఏ ప్రయోగమైనా చేయవచ్చు. అందుకే మొదటి ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే ఎవరినైనా మీ ఇంటికి వస్తే అతని ప్రతి కదలికపై నిఘా ఉంచండి. ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ ఆ వ్యక్తి ఏమీ తీసుకెళ్లలేకపోయినా సరే ఇంకొక అపాయం ఉంది. అతను తనతో పాటు ఏదైనా తీసుకురావచ్చు. అది చెడు ప్రయోగాల్లో ఉపయోగపడుతుంది. అంటే గోధుమ గింజలు, పప్పులు లేదా నల్ల మిరియాలు. అందుకే ఇది ముఖ్యంగా మీరు గమనించాలి. ఎక్కడైనా అతని ఇంట్లో ఏమైనా చల్లుతున్నాడా, మూలలో ఏమైనా దాచిపెడుతున్నాడా అని. ఒకవేళ ఆ సమయంలో మీరు గమనించలేకపోయారనుకుందాం, అప్పుడైనా సరే మీరు ఒక పని తప్పకుండా చేయండి. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే మీ ఇంట్లో ఓడవడం మరియు తొడవడం తప్పకుండా చేయండి. ఎందుకంటే మీరు ఇది చేసినప్పుడు అటువంటి పదార్థాలన్నీ ఇంటి నుండి బయటకు వెళ్లిపోతాయి. మరియు ఇదే ఒక మార్గం. దీని ద్వారా మీరు ఆ వ్యక్తి కుట్రను విఫలం చేయవచ్చు. ఒకవేళ ఇతను మీ ఇంటి నుండి ఏ వస్తువు బయటకు తీసుకెళ్లలేకపోతే మరియు మీ ఇంట్లో ఏమీ వేయలేకపోతే అతని పథకాలన్నీ ఫెయిల్ అవుతాయి. కేవలం ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ వ్యక్తులు తమ ఎత్తుగడను పూర్తి చేయడానికి ఏ స్థాయికైనా వెళ్ళగలరు. వీరికి మీరు భక్తులని లేదా మంచివారని సంబంధం లేదు. వీరికి కేవలం మీ నాశనంలో ఆనందం దొరుకుతుంది. వీరు అవే వ్యక్తులు ఎవరైతే ఒకప్పుడు మీ సహాయంతో ఎదిగారో, ఎవరికైతే మీరు తోడుగా ఉండి జీవితాన్ని మార్చారో, కానీ ఈ రోజు మీరు సఫలమవుతుంటే వారికి మీ ఎదుదల చూసి అసూయ కలుగుతుంది. వారు సంతోషపడాలి, కానీ వారు మీ జీవితంలో ఇంకా చీకటి నింపడానికి కుట్రలు చేస్తున్నారు. మరి స్నేహితులారా, ఇప్పుడు ఆ మోసగాడి పేరు తెలుసుకునే సమయం వచ్చింది. ఆ వ్యక్తి ఒక స్త్రీతో కలిసి మీకు విరుద్ధంగా కుట్రలు చేస్తున్నాడు. ఈ మాటలను పూర్తి ధ్యాసతో వినండి, ఎందుకంటే ఇందులో చిన్న పొరపాటు జరిగిన ఫలితం భారంగా ఉంటుంది. శనిదేవుడు ఈ రోజు ఒక చాలా పెద్ద నిజాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు. మీరు విన్నప్పుడు మిమ్మల్ని వీరు తిట్టుకుంటారు, అరే ఈ వ్యక్తి కదా చాలా కాలంగా ఇంటికి వచ్చి వెళ్తున్నాడని. బహుశా మీకు అతనిపై అనుమానం కూడా వచ్చి ఉండవచ్చు. కానీ పేరు స్పష్టంగా తెలిసే వరకు మనం ఏ అడుగు వేయము. కానీ ఈ రోజు దైవశక్తి ఆ పేరుని వెల్లడి చేసింది. ఇప్పుడు భయపడవలసిన అవసరం లేదు. ఈ వ్యక్తి నుండి దూరం జరగడమే మీకు మేలు. ఇంటికి రాకపోకలు తగ్గించండి, మాటలు పరిమితం చేయండి, మరియు సాధ్యమైనంత వరకు కలవడం తగ్గించడం మీకు లాభదాయకం. ఇప్పుడు వినండి, ఆ వ్యక్తి పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో. ఈ వ్యక్తి పేరు ఇంగ్లీష్ అక్షరంలో టీ అక్షరంతో మొదలయ్యే పేరు కలవాడు. ఇతను మీ బంధువు, బహుశా మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండవచ్చు.
ఇతని వయసు దాదాపు 26 నుండి 37 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ వ్యక్తి చాలా మాట్లాడేవాడు. ఇతని రంగు కొంచెం చామచ్ఛాయ మరియు ఇదే వ్యక్తి ఎవరైతే రాబోయే కాలంలో మీ అపాయానికి వలబన్నబోతున్నాడు. ఇప్పుడు తప్పుడు పద్ధతిలో మీ జీవితాన్ని నాశనం చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఉదయిస్తుంది, అతనితో కలిసి ఇవన్నీ చేస్తున్న ఆ మహిళ ఎవరు అని. ఆమె అతని భార్య కావచ్చు, తల్లి కావచ్చు లేదా సోదరి కావచ్చు. ఆ సి పేరులోని మొదటి అక్షరం జీ పేరుతో మొదలయ్యే మహిళలందరి నుండి ముప్పు పోచి ఉంది. మరియు ఒకవేళ టీ మరియు జీ పేరు గల ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో ఉంటే అది ఒక చాలా ప్రమాదకరమైన సంకేతం. వీరిద్దరి నుండి వెంటనే దూరం జరగండి. మీ బంధం ఏళ్ల నాటిదైనా సరే ఈ సమయంలో విషయం బంధం గురించి కాదు, మీ సక్సెస్ మరియు జీవితం గురించి. ఒకవేళ మీరు కొంచెం నిర్లక్ష్యం వహించినా ఈ పాఠం మీ పూర్తి జీవితాన్ని మార్చేస్తుంది. మీరు అనుకున్నా సరే సాధించలేరు, ప్రయత్నిస్తారు కానీ ఏది ఫలించదు. ఎందుకంటే మీ శత్రువు చాలా శక్తివంతమైన మరియు తప్పుడు విద్యలో ఆరితేరిన వ్యక్తి తోడులో ఉన్నాడు. అతను ఒక అటువంటి వ్యక్తిని ఎంచుకున్నాడు ఎవరైతే ఇంతకు ముందు కూడా చాలా ఇళ్లను పాడు చేశాడు. ఒకవేళ మీరు ఇప్పటికీ మేల్కొనకపోతే మరియు ఈ వ్యక్తి నుండి దూరం కాకపోతే పశ్చాత్తాపం తప్పదు. మరి స్నేహితులారా, ఇప్పుడు శని భగవానుడు మరియు కాళీమాత మీకు ఆ ఉపాయం చెప్పబోతున్నారు. ఏది ఏ చెడు ప్రయోగాల ప్రభావాన్ని నశింపజేస్తుందో, ఏ విధంగా అయితే చెడు ప్రభావం ఉంటుందో అదే విధంగా కొన్ని పూజలు మరియు ఉపాయాలు ఉన్నాయి. అవి వీటిని ఆపగలవు. ఈ రాబోయే 24 గంటల్లో మనకు అందరికంటే ముందుగా శని భగవానుడు మరియు మహాకాళీమాత వారు గుర్తుకొస్తారు మరియు మీరు వారి పరమ భక్తులు. ఇప్పుడు మీరేం చేయాలి అనేది వినడం అత్యంత అవసరం. ఒకవేళ మీరు ఈ ఉపాయాన్ని గంభీరంగా పాటిస్తే ఏ శక్తి మిమ్మల్ని తాకలేదు. దైవ అనుగ్రహంతో మీ ప్రతి కల సాకారం అవుతుంది, ప్రతి కోరిక నెరవేరుతుంది. శత్రువులందరూ తమంతట తామే నశించిపోతారు మరియు జీవితం సుఖశాంతులతో నిండిపోతుంది. ఏ వ్యక్తి మీదైతే ఆ శనిదేవుడి ఆ కాళీమాత అనుగ్రహం ఉంటుందో అతని పనులు ఎప్పుడూ చెడిపోవు. ప్రతి పనిలో అతనికి విజయం లభిస్తుంది. మరియు ఈ రోజున శని భగవానుడు లేదా కాళీమాత దేవాలయానికి వెళ్ళండి. అక్కడ నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శని దేవుడికి నల్ల నువ్వులు, కాళీమాతకు ఎర్రటి మందార పూలను సమర్పించండి. సాధ్యమైతే పేదలకు నువ్వులతో చేసిన పదార్థం లేదా నలుపు రంగు దుస్తులు దానం చేయండి. ఇంటి గుమ్మం వద్ద లేదా పూజా గదిలో నెయ్యితో దీపం వెలిగించి ఓం శం శనిశ్చర్యాయ నమః లేదా జై మహాకాళి అని మనస్ఫూర్తిగా జపించండి. ఈ రోజున విశేషంగా శని స్తోత్రం లేదా కాళీ కవచం పఠించాలి. పఠించే సమయంలో వెన్నుముక నిటారుగా ఉంచాలి. ఒకవేళ ఇది పద్ధతిగా చేస్తే చెడు శక్తులు మీ దగ్గరికి రావు. తెలుసుకోండి, ఇప్పుడు మీ అదృష్టం తిరగబోతుంది. ఎందుకంటే అత్యంత శక్తివంతుడైన ఆ శనిదేవుడు ఆ మహాకాళీ మాత స్వయంగా మీపై దయ చూపబోతున్నారు. ఇప్పుడు లక్ష్మీదేవి కృపతో మీ జీవితంలో అటువంటి మార్పులు రాబోతున్నాయి. ఏది మీరు ఎప్పుడూ ఆలోచించే ఉండారు. అవును, మీరు సరిగ్గా వింటున్నారు. ఇప్పుడు మీ సంతోషాలు రెట్టింపు కాబోతున్నాయి. మరి ఎవరైతే మిమ్మల్ని చూసి అసూయపడ్డారో ఇప్పుడు వారు తమ అసూయలోనే భస్మమైపోతారు. దైవ కృపతో రాబోయే 24 గంటల్లో అటువంటి చమత్కారం జరుగుతుంది. ఇది చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఒక గొప్ప శక్తి రాబోయే 24 గంటల లోపల మీ ఇంటికి రాబోతుంది మరియు వారి ప్రవేశం మీ జీవిత దిశనే మార్చేస్తుంది. ఇప్పుడు మీ అదృష్టం మునపటిలా ఉండదు. ఏ కష్టాలైతే ఇప్పటి వరకు ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా దూరమైపోతాయి. పూర్తి ప్రపంచం ఇప్పుడు మీ విజయం ముందు తల వంచుతుంది. మరి మీ పేరు నలుదిక్కుల్లో మారుమోగుతుంది. మీ జీవితం ఇప్పుడు స్వర్గం కంటే కూడా అందంగా మారుతుంది. దైవ ఆశీర్వాదంతో మీ జీవితం చిత్రం మారిపోతుంది. మరియు స్నేహితులారా, దైవ ఆశీర్వాదంతో ఇప్పుడు తులారాశి వారు ధనవంతులయ్యే యోగాలు ఏర్పడ్డాయి. మీరు ధనధాన్యాలతో నిండి మనిషిగా మారబోతున్నారు. మరియు ఆ సమయం వచ్చింది ఎప్పుడు మీ దగ్గర కోట్లాది రూపాయల ఆస్తి రాబోతుంది. కాబట్టి ఒకవేళ మీరు నిజంగా అభివృద్ధి చెందాలనుకుంటే ఈ భవిష్యవాణి సగంలో వదలకండి. మీ జీవితంలో ఒక చాలా పెద్ద మలుపు తీసుకురాగలదు. ఎందుకంటే ఇది ఒక విశ్వశక్తి యొక్క కదలిక. ఏది రాబోయే కాలంలో అంతా మార్చివేస్తుంది. ఇది తెలిసి సంతోషం కలుగుతుంది. అత్యంత ఆశ్చర్యకరమైన మరియు అద్భుతమైన ఘటన మీ జాతకంలో జరగబోతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ జాతకంలో 3 చాలా అరుదైన మరియు శక్తివంతమైన యోగాలు ఒకేసారి ఉత్పన్నమయ్యాయి. మరియు ఈ యోగాన్ని స్వయంగా దైవ శక్తులు నిర్మించాయి. ఇది విశ్వంలో ఒక పెద్ద సంకేతం. రాబోయే 24 గంటల లోపల ఈ 3 శుభయోగాలు మిమ్మల్ని సుఖ సమృద్ధితో నింపుతాయి. అందరూ అంటారు కదా, భగవంతుడు కనికరించినప్పుడు అత్యంత బలహీనమైన వ్యక్తి కూడా గొప్పవాడవుతాడు అని. ఈసారి భగవంతుడితో పాటు అదృష్టం కూడా పూర్తిగా మీ పక్షాన ఉంది. ఇప్పుడు మీ కోరికలు నెరవేరడంలో ఏ ఆలస్యం లేదు. అందుకే ఇప్పుడు మనసు విప్పి కోరుకోండి. మీ ప్రతి ఆశ పూర్తవుతుంది. అవును, రాబోయే 24 గంటలు మీ కుటుంబంలో ఏ ఆనందం రాబోతుందో అది ఊహకు కూడా అందనిది. ఇప్పుడు మీరు చూస్తారు ఎలా ఒకదాని తర్వాత ఒకటి మీ కోరికలను తీరుతూ వెళతాయో. మీ అదృష్టం ఒక రాత్రిలో మారిపోతుంది మరియు ధనం, విజయం, గౌరవం అంతా మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో ఏర్పడిన యోగం పూర్తి 31 ఏళ్ల తర్వాత వచ్చింది. ఇంత శక్తివంతమైన యోగం అందరి జాతకంలో ఏర్పడదు. మీ అదృష్టం
ఎంత బాగున్నా సరే మీరు దాని గురించి చింతిస్తూ ఉంటారు. భగవంతుడు మీకు చాలా ఇచ్చాడు మరియు ముందు కూడా ఇవ్వబోతున్నాడు. సమయం వేగంగా ఉంది మరియు మీరు కూడా దానితో అడుగులు కలపాలి. మీ ప్రయత్నాలకు వేగం ఇవ్వండి. పనులను పూర్తి నిష్ఠతో పూర్తి చేయండి. మీకు తెలుసు విజయం సాధించే అసలైన మార్గం కష్టం నుండి వెళ్తుంది అని మరియు ఈ రోజు మీ కష్టానికి ప్రతిఫలం ఇచ్చే రోజు. అయితే ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం మీద కూడా ధ్యాస పెట్టాలి. కొన్ని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు, కానీ ఒకవేళ మీరు జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యలు మీ దగ్గరికి రావు. 24 గంటల లోపల మీకు 2 చాలా పెద్ద శుభవార్తలు అందుతున్నాయి మరియు చాలా విలువైన ఆస్తి లాభం సాధ్యమవుతుంది. ఇది ఏ మామూలు ఘటన కాదు. దీన్ని నిర్లక్ష్యం చేయడం మీకు హానికరంగా మారుతుంది. అందుకే రాబోయే 24 గంటల్లో మీకు అటువంటి సమాచారం మరియు ఆశీర్వాదాలు అందుతాయి. అవి మీ పూర్తి జీవితాన్ని కొత్త దారిని చూపిస్తాయి. ఈ సౌభాగ్యం శనిదేవుడు మరియు కాళీమాత అపారమైన కృపతో మీకు లభిస్తుంది. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.